కాబట్టి జాగ్రత్త పడండి. మీరు నీతి క్రియలు చేసేలాగైతే అది మనుషులకు కనబడవాలని కాదు, మీ దేవునికే కనిపించాలి. అప్పుడు మీరు ఫలము పొందుతారు. ఎవరి దగ్గర నుంచి? దేవుని యొద్ద నుంచి ఫలం పొందుతారు. మనుషుల యొద్ద నుంచి ఫలం పొందితే గొప్ప విషయమా, లేకపోతే దేవుని యొద్ద నుండి ఫలం పొందితే గొప్ప విషయమా? దేవుని యొద్ద నుండి ఫలము పొందితే నిత్య నివాసంలో ఉంటాం. మనుషుల యొద్ద నుంచి పొందితే ఈరోజు మనం మంచి చేశామని చప్పట్లు కొడతారు, రేపు ఏదైనా మన మీద నింద వచ్చినా, లేదైనా మనం ఏదైనా ఒక క్షణకాలము ఆవేశంతో ఏదైనా చేసినా, వాళ్లకు నచ్చనట్లు చేసినా మన గురించి చాలా చెడ్డగా చెప్పుకుంటారా? చెప్పుకోరా? చెప్పుకుంటారు. చెడ్డగా ప్రచారం కూడా చేస్తారు. ఏమీ లేకుండా కానీ చెడ్డ మాటను కూడా పుట్టిస్తారు. అవునా కదా? కాబట్టి మనుషులకు కనబడవాలని, లేదంటే మనుషులు నన్ను కనపరచాలని, మనుషులు నన్ను పొగడాలనేది కాకుండా ఆ విధంగా ఉండకుండా ఉండండి. జాగ్రత్త పడండి. ఎందుకంటే దుష్టుడు మన లోపల జీవపు డంబము అనే విషయాన్ని కలగజేస్తాడు. ఇదిగో నువ్వు ఇంత గొప్ప కార్యం చేస్తున్నావు కాబట్టి పొగడ్తలకు వాళ్ళని ప్రేరేపించుకో, అందరిలో చేయి, అందరిలో ఉన్నప్పుడే ఇవ్వు అని. అది కరెక్ట్ అవుతుందా? వాడి మాయలో పడిపోయామంటే మనుషుల వలన ఫలం పొందొచ్చేమో. అది ఈ రోజు రేపటి వరకు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే దేవుడిచ్చే ఫలాన్ని మనము కోల్పోతాం.